హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. మేమైతే నైట్ వేసుకోలేదు ముగ్గులు, మార్నింగే వేసుకున్నాము. వర్షం పడేలాగా ఉన్నింది నైట్, అందుకే మార్నింగ్ లేసి త్వరగా ముగ్గులు అయితే వేసుకున్నామండి. చిన్న ముగ్గులే వేసుకున్నాము, పెద్ద ముగ్గులు అయితే ఏం వేసుకోలేదు. వర్షం పడితే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి, అయినా సరే ఎలాగైనా మళ్ళీ రేపు వేసుకోవాలి కదా అనేసి చిన్న ముగ్గులే వేసుకున్నామండి. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మీరు ఎలా మకర సంక్రాంతి జరుపుకున్నారో కూడా చెప్పేయండి. ఇవండి బయట వాకిట్లో అయితే ముగ్గులు, ఇంకా ఎంట్రన్స్లో ముగ్గు అయితే వేసింది మా ఆడబిడ్డ. ఇదేనండి ఆ ముగ్గు. ఏం పెద్దగా ముగ్గు వేయలేదండి, ఇక్కడ అంతా తొక్కేస్తారని చిన్న ముగ్గే వేసింది. ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు అయితే పెట్టుకోవాలి కదా, వీళ్ళైతే మా ఆయన వాళ్ళ జేజా అబ్బా అండి, వాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటున్నాము. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ధూపం వెలిగిస్తున్నారు. ధూపం అయితే వెలిగించేసిన తర్వాత ఇప్పుడు మా లక్ష్మీదేవి అయితే అందరికీ బొట్లు అయితే పెడుతుందండి. ఫస్ట్ మా చరణ్కి పెట్టింది, తర్వాత మా మామయ్యకి పెట్టింది. ఇలా అందరికీ బొట్లు అయితే పెట్టిందండి. మేమైతే ఇక్కడ 3 పళ్ళాలు అయితే వేస్తామండి. పులగమన్నము, తీపప్పు, పరమాన్నం అయితే చేసుకున్నాము. ఇవే అండి మేము బట్టలు పెట్టుకునేటప్పుడు చేసుకునేది. ఇంకా నెయ్యి వేస్తుంది ఇక్కడ. ఇదంతా ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి. మీరు కూడా ఇలాగే బట్టలు పెట్టుకుంటారా? మేమైతే ఈ విధంగా పెట్టుకుంటాము. ఇప్పుడైతే పూజ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా మామయ్య వచ్చేసి టెంకాయ కొడుతున్నాడు. టెంకాయ కొట్టి హారతి ఇచ్చి సాంబ్రాణి అయితే వేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా సాంబ్రాణి వేసుకొని దండం అయితే పెట్టుకుంటున్నామండి పెద్దలకి.
ఇక అందరు దండం పెట్టుకునే తర్వాత కొంచెం వారవాకిలిగా వేస్తున్నాను. ఇక్కడైతే మా ఆయన మా అద్విత వీడియోస్, ఫొటోస్ తీసుకునేదానికి చూస్తూ ఉన్నారు. ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడైతే మా మామ 3 పిడిసెలు అయితే చేసి అక్కడ పెట్టేసి పళ్ళెంలో మేము తినడానికైతే తీస్తున్నాడు. అందరికీ తలా ఒక్కొక్క ముద్ద పెడతాడు మా మామ. ఎప్పుడు జరిగినా కూడా ఇంతేనండి. మేము ఏదైనా ఒక్క పొద్దులున్నా ఇంతే జరుగుతుంది. మేము ఎప్పుడు దేవుడికి పెట్టుకున్నా కూడా ఇలాగే మా మామయ్య అయితే చేస్తారు. ముగ్గురికి ఫస్ట్ అయితే 3 పిడిసెలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పిడిసె అయితే పెడతారండి. చూడండి. ఇక్కడ అందరం దేవుడి రూమ్‌లోనే కూర్చొని ఒక్క పొద్దులైతే చెల్లిస్తున్నామండి అందరము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మా ఆయన గాలిపటం తెచ్చి దానికైతే తోక తగిలిస్తున్నాడు. దాన్నైతే ఫుల్‌గా డెకరేషన్ అయితే చేస్తున్నాడు. ఈవినింగ్ 4:30 అలా అవుతుంది టైము. మీరు గాలిపటాలు ఎగరేసుకున్నారా లేదా? మేమైతే ఈరోజు ఎగరేసుకున్నామండి మిద్దిపైకి వెళ్ళేసి. మా ఆయన అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాడు చూడండి. ఇలా కట్ చేసి తగిలిస్తే గాలిపటం అయితే బాగా అందంగా ఉంటుందని చెప్తున్నాడు. చిన్నప్పుడు మేము కూడా ఎగరేసుకునే వాళ్ళం అనేసి నాతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడైతే గాలిపటం బాగానే ఎగిరిందండి. 4:30 అలా అవుతుంది. సన్ అయితే బాగా కనిపిస్తూ ఉన్నాడు. కళ్ళలోకి బాగా పడుతూ ఉన్నాడు. మా చరణ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే గాలిపటాలు ఎగరేయడంలో మా పక్కింటి వాళ్ళు మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము గాలిపటాలు ఎగరేయడం దాంట్లో అయితే. చూసేయండి మీరు కూడా. ఫస్ట్ మా ఆయన అయితే ఎగరేసాడండి. ఇంకా మా లక్ష్మీదేవి కాసేపు, నేను కాసేపు అయితే గాలిపటాలు ఎగరేసాము. నాకు రాదు చేత.
అందుకే ఇక్కడ చిన్నగా అయితే వదులుతున్నానండి. ఇదేనండి మా మకర సంక్రాంతి ఫెస్టివల్ ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.